వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా యాదాద్రిలో గిరి ప్రదక్షిణ పాల్గొన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య. డబ్బుల కోసం ప్రిన్సిపాల్ను దారుణంగా హతమార్చిన ఇద్దరు విద్యార్థులు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో సంచలనం సృష్టించిన టీచర్ మర్డర్ మిస్టరీ ఛేదించిన జిల్లా పోలీసులు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేసే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. 31న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయండి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు. వినియోగదారుల మన్ననలు పొందాలి. మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షనర్స్ ప్లాన్ గా మార్చారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ ఎదుట బాధితుడి ఆవేదన. గోదావరి జలాలు గూండాల మండలానికి అందించాలి. సాగునీటి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ధర్నా. వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవాలని తెలిపిన బండారు ప్రసాద్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య పాల్గొన్నారు. వేకువజామున ఆలయ ముఖమండపంలో అర్చకులు శతఘట్టాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీర్లాయలయ్య పాల్గొన్నారు. వేకువజామున ఆలయ ముఖమండపంలో అర్చకులు శతఘట్టాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ బీర్లాయలయ్య ఆలయ ఈవో భవానీ శంకర్తో కలిసి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గోవింద నామస్మరణలు భక్తుల ఆధ్యాత్మిక సందడితో యాదగిరిగుట్ట పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
పట్టుందని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ నుంచి మొదలైన పోలీసుల వేట 30 కిలోమీటర్ల పరిధిలో 70కి పైగా సీసీ కెమెరాల జల్లెడ, 80 మందికి పైగా అనుమానితుల విచారణ, చివరికి స్కూల్ పిల్లలపైనే అనుమానం బలపడింది. బాబు అన్న ఒక్క మాటే మిస్టరీకి క్లూ మారింది. హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లో చివరిగా ఆమె నోట వచ్చిన మాట బాబు. అంతే, ఇక్కడి నుంచే పోలీసుల దర్యాప్తు కొత్త టర్ను తీసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఒకే హాస్టల్ గదిలో ఉండేవారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. సోషల్ మీడియా, యూట్యూబ్లలో ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అంటూ వెతుకుతూ ప్రిన్సిపాల్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని భావించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. గతంలో డబ్బుల విషయంలో ప్రిన్సిపాల్ వారిని మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముందే రెక్కి పక్కా స్కెచ్. హత్యకు ముందు వారం రోజుల పాటు రెక్కి ఎవరెప్పుడు వస్తారు, ఇంట్లో పరిస్థితి ఏంటి, ఎక్కడి నుండి లోపలికి వెళ్ళాలి, ఎలా తప్పించుకోవాలి అని నిందితులు అన్ని లెక్కేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. హత్య రోజు మంగళవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్లిన విద్యార్థులు బ్యాగ్లోంచి ఎరుపు హుడీ ప్యాంట్ తీసుకున్నారు. కొండమల్లపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ దగ్గరికి చేరుకున్నారు. ఒకడు బయట కాపలా, మరొకడు ఇంట్లోకి ఎంట్రీ. ఇంటి వెనక నుండి లోపలికి వెళ్లి అప్పటికే తెరచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 2,50,000 కోసం దారుణం. బెడ్రూమ్లో ఉన్న సుమారు 2,50,000 నగదు రూపాయలు తీసుకొని అక్కడి నుండి పరారైనట్టు పోలీసులు తెలిపారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ ఫోన్ అన్ని చెట్ల పొదల్లో పడేశారు. కొంత దూరం వెళ్లి బట్టలు మార్చుకున్నారు. ఎరుపు హుడిని డ్రైనేజీలో పడేసి జారుకున్నారు. కానీ పోలీసుల జల్లెడలో అడ్డంగా బుక్కయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వార్నింగ్తో సైంటిఫిక్ దర్యాప్తుతో నేరం బట్టబయలు అయింది.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు కేసును ఛేదించాయి. సుమారు 40 మంది పోలీసులు, అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించి 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబర్చిన దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు, మల్లేపల్లి సిఐ ఏ నవీన్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, మల్లేపల్లి ఎస్ఐ ఏ రమేష్, చింతపల్లి ఎస్ఐ ఎం రామ్మూర్తి, గుడిపల్లి ఎస్ఐ డి నరసింహులు, గుర్రంపూడి ఎస్ఐ వెంకన్న, సిసిఎస్ ఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, విష్ణువర్ధనగిరి, వహీద్ పాషా, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి ప్రసాదరావు, ఫయాజ్, ప్రభాకర్, కానిస్టేబుల్ హేము నాయక్, గులాం దస్తగిరి, సాయి కుమార్, శివరాజ్, ఎండి జునైద్ అహ్మద్, నరేష్, సాయి, కె కమల్ కిషోర్, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్, శరణ్ రెడ్డి, నాగరాజు, అనిల్, హెచ్డి శేఖర్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు. చాలా రోజుల నుంచి కూడా 40 మంది వరకు, సుమారు 200 వరకు కూడా అందరూ సస్పెక్ట్లను కూడా ఇంట్రాగేట్ చేసినాము. దీని అన్నింటిలో కూడా మల్లెపల్లి సిఐ గారు, ఎస్ఐ గారు, గురంపూడి ఎస్ఐ గారు, చింతపల్లి ఎస్ఐ గారు, గుడిపల్లి ఎస్ఐ గారు, డిఎస్పీ దేవరకొండ గారు, సిసిఎస్ విష్ణు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా చాలా బాగా చేసినారు. సో వాళ్ళకు కూడా 1 వీక్లో కూడా డిఎస్పీ రండి మర్చిపోయాను. అంతేనా? థ్యాంక్ యూ. ఓకే సార్.
ఓకే, అందరికీ నమస్కారం. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనము క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనము ఒక 5 స్పెషల్ టీమ్స్లో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ, ఒక కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అంటే ఈ మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్నీ చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హూడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్, వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. ఈ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2, JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్, అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి
ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరిగింది. ఎలా గుర్తించగలిగారు సార్? ఎంతో 300 మంది దాదాపు ఎంతో మంది అనుమానితులు విచారించారు, అంతేనే అంటే అదే అండి, మనము అన్ని రకాల్లో కూడా మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్కి అని ఒక సపరేట్గా టీం పెట్టినాం మనము. ఫినాన్షియల్గా కూడా ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో కూడా ఏమైనా గొడవ ఉందని అట్లా కూడా ఒక టీం పెట్టడం జరిగింది. దొంగలు వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చినారా అని చెప్పి కూడా ఒక టీం పెట్టడం జరిగింది. రీసెంట్గా ఎవరైనా సైకోలు ఏమైనా జైల్లోకి వెళ్ళి రిలీజ్ అయ్యారా అట్లా కూడా ఒక టీం పెట్టడం జరిగింది. లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా కూడా ఒక టీం పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేక్ ఎట్లా వచ్చింది అంటే ఆ బాబు అనే పదం ఆమె కరెక్ట్గా లాస్ట్లో మాట్లాడింది కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళనే లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లల్నే బాబు అంటే చెప్తుందని అనే ఆ ఐడియాతోని స్కూల్లో గత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల నుంచి ఎవరు వస్తలేరు, వాళ్ళ బిహేవియర్లో ఏం చేంజ్ ఉందా అని చెప్పేసి కూడా ఒక టీం మనం సపరేట్గా పెడితే అందులో మనకి 2 సస్పీషియస్గా దొరికితే మనం దాని బేసిస్ మీద పట్టుకోవడం జరిగింది. యూట్యూబ్లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సెర్చ్ చేయడం మనకి ఇప్పుడు దాకా దొరుకుతున్నది. ఇంకా దాని మీద ఇంకా మనం ఇంకా విచారిస్తున్నాం. లేదండి, రాంగ్. లేదండి, గంజాయి టెస్ట్ చేసినాము, గంజాయి నెగిటివ్ వచ్చిందండి. లేదు. తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చేస్తే ఇవన్నీ కూడా ఆరోపణలు పోలీసులు కావాలని అది అన్ని ఆరోపణలు వాళ్ళు చెప్పేది అవుతారా? మైనర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు, మీ మీద ఆరోపణలు చేస్తారు. వీళ్ళకి ఏం దొరకక మహిళా కమిషన్ ఆగ్రహించి చేస్తే మా పిల్లలు అందులో వాళ్ళ ఆరోపణలు మీరు విన్నారా? నాకు నోటీస్కి అయితే రాలేదండి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర క్లించింగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇతని పొజిషన్ నుంచి మనం ఒక 1,54,000 క్యాష్, ఆ క్యాష్ మీద రక్తం అనేది ఉన్నది. అదేవిధంగా ఇతను చెప్పే ప్రకారం కూడా మనకి ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ కెమెరాస్లో కూడా సేమ్ బిల్ట్ స్ట్రక్చర్ అన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం కోసం పోరాడుతున్న బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేపట్టే ఏ కార్యక్రమానికైనా బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం 6వ రోజు నిరాహార దీక్షలు కూర్చున్న ఆర్యవైశ్యులకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మద్దతు పలికి వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే మార్గం వస్తే ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం కోసం పోరాడుతున్న బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేపట్టే ఏ కార్యక్రమానికైనా బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం 6వ రోజు నిరాహార దీక్షలో కూర్చున్న ఆర్యవైశ్యులకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే మార్గం వస్తే ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ను మొదట సూర్యాపేటకు కేటాయించి తర్వాత మార్గాన్ని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కలగచేసుకుని కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రానికి 65వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయడంతో పాటు సూర్యాపేటను రైల్వే కారిడార్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధన విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఉద్యమం జరుగుతుందని ఏనాటికైనా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించి తీరుతామన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూర్తి సహకారం ఉంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా తాము ముందు ఉంటామని అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించుకునేందుకు ప్రజలంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, ఆర్యవైశ్యులు బండారు రాజా, కర్ణాటి కిషన్, తోట శ్యామ్ ప్రసాద్, కలకోట లక్ష్మయ్య, వెంపటి పురుషోత్తం, పోతుగంటి వెంకటేశ్వరులు, వెంపటి సురేష్, తప్సి, గాంధీ, ఈగ దయాకర్, గోండా రమేష్, ఈగ వెంకటేశ్వరులు, వెంపటి శబరినాథ్, బచ్చు పురుషోత్తం, శీలా శంకర్, చెల్లా సత్యనారాయణ, కర్ణాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా నూతనంగా ఏర్పడి దశాబ్దం అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పురోగతి సాధించలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. బుధవారం పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామశాఖ సమావేశం గుర్రం రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరగక ఈ సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమన్నారు. లక్షల మంది చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం వ్యవసాయం ఆధారంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. భువనగిరి జిల్లా నూతనంగా ఏర్పడి దశాబ్దమవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క తాగునీటి ప్రాజెక్టు పురోగతి సాధించలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. బుధవారం పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామశాఖ సమావేశం గుర్రం రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని అన్నారు. లక్షల మంది చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం వ్యవసాయం ఆధారంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో సాగుకు కీలకమైన బస్వాపురం, గంధమల్ల, చర్లగూడెం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిధుల కొరత వల్ల ఏళ్ల తరబడి పన్నులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు తక్షణం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చిన్న నీటి కాలువలైన బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పూర్తికి కూడా నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి అంబేద్కర్ స్టాచ్యూ నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించి వేలాది మందితో 31వ తేదీన మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ పిలుపునిచ్చారు. పాదయాత్ర ప్రారంభ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, మహాధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు, గ్రామ నాయకులు మద్దం సత్తయ్య, గుర్రం రామచంద్రారెడ్డి, పగిళ్ల వేణుగోపాల్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి సమస్యల మీద ప్రధాన ఎజెండాగా తీసుకున్నది. ఈ నెల 29, 30 2 రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ పూర్తి చేయాలని భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ధర్నా చౌక్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 31 తారీఖు నాడు వేలాది మందితో పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేసే పరిస్థితులు లేదు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో కొన్ని ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాలో ప్రారంభించిండు. ఇందులో ప్రధానమైనది బస్వాపురం రిజర్వాయర్కి సంబంధించి, అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టు
కూడా ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న శివన్నగూడెం సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో గంధమల్ల ప్రాజెక్టు, ఈ 3 ప్రధాన ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాకు రైతాంగాన్ని సాగునీరుకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా చిన్ననీటి కాలువలు, పోచంపల్లిలో ప్రధానమైన కాలువ పిలాయిపల్లి కాలువ, ఈ కాలువ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇంకా నష్టపరిహారం రైతులకు రావాల్సి ఉంది, వెడల్పు చేయవలసి ఉంది, నీళ్లు అందించవలసి ఉన్నది. ఈ నీళ్లు సరిగ్గా అందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం దోతిగూడెం కానీ, జుబ్లక్పల్లి కానీ, అంతమ్మగూడెం కానీ మొత్తం ఈ ప్రాంతంలో సుక్క నీరు లేని పరిస్థితి ఉంది. అందుకని మూసీ జలాలు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. పోచంపల్లి మూసీ విష కాలుష్యం నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే షామీర్పేట చెరువులోకి నీళ్లు తెచ్చి అక్కడికి వెళ్ళి ఏదులాబాదు ద్వారా ఏదులాబాదు నుంచి మూసీకి ప్రత్యామ్నాయం గోదావరి జలాలు అందించవచ్చు అనే ఒక ప్రతిపాదన కూడా గతంలో ఉన్నది. అందుకని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మూసీ జలాలకు బదులుగా గోదావరి నది జలాలు ప్రత్యామ్నాయంగా అందించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలి, కాలువలకు నిధులు విడుదల చేయాలి, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ డిమాండ్ల సాధన కోసం భువనగిరిలో 29 నాడు ప్రారంభమవుతున్న పాదయాత్రలో ప్రజలంతా 29, 30, 31 3 రోజులు హైదరాబాద్ దాకా నడకలో పాల్గొనాలని, 31 నాడు మహాధర్నలో పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రారంభానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు, మాజీ శాసన మండలి సభ్యులు చెర్పల్లి సీతారాములు గారు, 31 నాడు ముగింపు సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటా ఉన్నారు. అందుకని ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలిపిస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విక్రయించి వారి మన్ననలు పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లక్ష్మణ్ ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తితో పాటు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సూర్యాపేట వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విక్రయించి వారి మన్ననలు పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లక్ష్మణ్ ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కొత్తగా ప్రారంభించిన లక్ష్మణ్ ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ను అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనంతుల కృపాకర్, శనగాని రాంబాబు, రాచకొండ శ్రీనివాస్, కమరుద్దీన్, వెంకన్న, చీకూరి అశోక్, జగదీష్, సాయి, నిర్వాహకులు చీకూరి లక్ష్మణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
అన్న గ్రూప్ ఒకటిసారి మంచివాడనా అన్న ఒక్క నిమిషం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఆఫీసులో 5 సంవత్సరాలకు గాను ఏడాదికి 6 లక్షల చొప్పున 30 లక్షల పాలసీని కట్టానని గత ఏడాది ఆగస్టు నెలలో టర్మ్ పాలసీ ముగిసిందని, కట్టే సమయంలో అదనంగా 3,44,000 రూపాయలు వస్తాయని, ఇప్పుడు అలా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షన్ ప్లాన్గా మారిందని హుజూర్నగర్కు చెందిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాదారుడు బోనాల నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఆఫీసులో 5 సంవత్సరాలకు గాను ఏడాదికి 6 లక్షల చొప్పున 30 లక్షల పాలసీని కట్టానని, గత ఏడాది ఆగస్టు నెలలో టర్మ్ పాలసీ ముగిసిందని, కట్టే సమయంలో అదనంగా 3,44,000 రూపాయలు వస్తాయని, ఇప్పుడు అలా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షన్ ప్లాన్గా మార్చారని హుజూర్నగర్కు చెందిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాదారుడు బోనాల నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టర్మ్ పాలసీ ముగిసిన ఏడాదికి గత సంవత్సరం ఆగస్టు 19, 2025న ముగిసిన ఏడాదికి 20 లక్షల రూపాయలు ఇచ్చారని, మిగతా 13,44,000 రూపాయలు పెన్షన్గా నెలకు 7,000 రూపాయలు జీవితాంతం పాలసీదారుడికి అనంతరం నామినీకి వస్తాయని చెప్పారని తెలిపారు. తనలాగా ఏ పాలసీదారుడు అన్యాయానికి గురి కావద్దని ఆలోచించి పాలసీలలో చేరాలని విజ్ఞప్తి చేశారు. తన పాలసీని పెన్షనర్ ప్లాన్గా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీగా మార్చారని ఆయన డిమాండ్ చేశారు. దీని గురించి వివరణ ఇస్తూ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని, ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉండదని, మెయిల్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సూర్యాపేట ఏరియా మేనేజర్ సతీష్ తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నేను హుజూర్నగర్లో నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాను. సంవత్సరానికి 6 లక్షల రూపాయల లెక్క జాయిన్ చేయించుకున్నారు. 5 ఏళ్ల పాలసీ గాను ప్రతి సంవత్సరం 6 లక్షల రూపాయల లెక్క కట్టుకుంటూ వచ్చాను. 5 ఏళ్లకు 5 30 లక్షలు కట్టాను. 5 లక్షలు కడితే వారు ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టమన్న కాడలో పెట్టాను. నేను ఫస్ట్ 6 ఇయర్స్ క్రితం, ఇప్పుడు 7వ సంవత్సరం అమౌంట్ వస్తుందని చెప్పారు. అమౌంట్ కోసం నేను సూర్యాపేట బ్రాంచ్కి వచ్చాను, హెడ్ ఆఫీస్కి వచ్చాను, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాను. హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే నాకు 7వ సంవత్సరం పైసలు వస్తాయని చెప్పాను. 6 సంవత్సరాలకు నేను పెట్టాను. ఆ 7వ సంవత్సరం పైసలు వస్తాయని చెప్పారు. 7వ సంవత్సరం వచ్చే వరకల్లా నాకు 2 పాలసీలు చేశారు సార్. దీంట్లో ఒక పాలసీ ఏమో 20 lakhs వస్తాయి. తర్వాత వచ్చిన అమౌంట్ మొత్తం, నేను కట్టిన అమౌంట్ మొత్తం 30 లక్షలు. దానికి గాను 33,44,000 రూపాయలు అన్నారు. మీకు ఇప్పుడు సరెండర్ చేస్తే 20 lakhs వస్తాయి. మిగతా అమౌంట్ 1,33,000 రూపాయలు, 13,44,000 రూపాయలు వారు పెన్షన్ ప్లాన్ కింద ఇచ్చారు. పెన్షన్ ప్లాన్ కింద ఇచ్చారు. పెన్షన్ ప్లాన్ పైసలు ఇప్పుడు దాన్ని కూడా క్యాన్సిల్ చేసి పైసలు ఇవ్వమంటే మీకు 10 లక్షలే వస్తాయి, 3,44,000 రావు అని చెప్పి అంటున్నారు. నా లెక్క ఎవరైనా మోసపోవద్దు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ దగా వ్యవహారం ఏది లేదు. ఇది మీరు గమనించి ఎవరైనా సరే నాలాంటి నేను మోసపోయినట్టు ఎవరు కూడా మోసపోవద్దు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా సరే కట్టేటప్పుడు పేపర్స్ చదువుకొని మొత్తం కట్టండి. నేను పెన్షన్ ప్లాన్ కింద కట్టమంటే వాళ్ళు నేను పెన్షన్ ప్లాన్ కాదు సార్, నేను ఇన్సూరెన్స్ పాలసీ కింద కట్టమంటే పెన్షన్ ప్లాన్ కింద కట్టారు. ఇదంతా దగాకోరు మోసం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యవహారం ఏది లేదు సార్. బ్రాంచ్కి పోతే బ్రాంచ్ మేనేజరు ఇలా కట్టమంటే నేను కట్టాను. వాళ్ళకు అప్పుడు ఇది మిర్యాలగూడెం బ్రాంచ్ కింద ఉండే ఎస్బీఐ లైఫ్ అనేది. ఆ మిర్యాలగూడెం బ్రాంచ్ నుంచి ఒక ముస్లిం సార్ వచ్చి జాయిన్ చేసుకున్నారు. ఏమంటే నేను పేమెంట్ కట్టడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇది సూర్యాపేట డిస్టిక్ కింద వచ్చింది కాబట్టి సూర్యాపేట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి వచ్చాను.
వాళ్ళు ఇప్పుడు నాకు ఫస్ట్ 20 lakhs ఇచ్చారు. ఇప్పుడు 13,44,000కి గాను ఇప్పుడు నాకు 10 లక్షలే వస్తున్నాయి. నా లెక్క ఎవరు కూడా మీరు మోసపోవద్దు. మీకు ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రైతాంగ సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ గుండాల మండల అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని రైతాంగ సాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ గూండాల మండల అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నవాబ్పేట రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపడంతో పాటు గూండాల మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను రిజర్వాయర్కు మళ్లిస్తే మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీటి అందడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి గూండాల మండలానికి గోదావరి జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రైతాంగ సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి గుజ్జా సోమనర్సయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ చేడ నాగయ్య, మండల ఉపాధ్యక్షుడు వెంపటి సురేష్, ప్రధాన కార్యదర్శులు కప్పరి నాగిరెడ్డి, శ్రీకాంత్, ఆవుల సాయితేజ, బీజేవైఎం మండల అధ్యక్షుడు సింగారం సోమరాజు, సీనియర్ నాయకులు ఎలిమినేటి ఎల్లయ్య, విష్ణు, సురేష్, మైపాల్ రెడ్డి, మహేష్, మహిళా నాయకురాలు సంగీతతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. గుండాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మండల శాఖ ఆధ్వర్యంలో దేవాదుల ప్రాజెక్టు తాగునీరు గుండాల మండలానికి అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా ఇవ్వలేదు. గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. మహిళలకు, ఒంటరి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. మహిళలకు స్కూటీ ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. అలాగే ఈ మండల కేంద్రంలోని బస్టాండ్ ఇప్పటి వరకు పునరుద్ధరించడమే 100 సార్లు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చినాం. అలాగే నూనగూడెం బ్రిడ్జి కూడా ఇప్పటి వరకు ఎత్తు పెంచాలని మేము పాదయాత్ర కూడా చేసినాం, ఇప్పటి వరకు కనకరించలేదు. ఇంకో గంగాపురం నుండి గుండాల హైవే 2 లైన్ రోడ్ వేయమని వినతి పత్రం కూడా ఇచ్చినాము, ఇప్పటి వరకు స్పందించలేదు. 45 రోజుల్లో హామీ ఇచ్చారు కానీ హామీ లెక్కనే ఉంటుంది కానీ ప్రభుత్వానికి గిద్ద కూడా చిత్తశుద్ధి లేదు. అలాగే మన మరపడిగా ఉండాలి చిత్రాపురం వరకు కూడా రోడ్డు అధ్వానంగా ఉన్నది, దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఆ బ్రిడ్జిని కూడా హైట్ పెంచాలి, ఎందుకంటే రేపు పిల్లల్లో భవిష్యత్, ఎందుకంటే బడికి ఆ బ్రిడ్జి నుంచే వస్తారు కాబట్టి నీళ్ళు వరదలకు కొట్టకపోయింది. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు అది కూడా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మన అలాగే వెనమజాల రోడ్డు కూడా అధ్వానంగా మారింది, పూర్తి స్థాయిలో లేదు. గుండాల మండల కేంద్రంలో జామ చెట్ల బాయి నుంచి వెళ్ళి షాపురం వరకు ఉన్న రోడ్డు కూడా వేయాలని మండల శాఖ తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బ్రిడ్జి కూడా ఇప్పటి వరకు ఎత్తు పెంచాలని మేము పాదయాత్ర కూడా చేసినాం, ఇప్పటి వరకు కనకరించలేదు. ఇంకో గంగాపురం నుంచి వెళ్ళి గంగాపురం నుండి గుండాల హైవే 2 లైన్ రోడ్ వేయమని వినతి పత్రం కూడా ఇచ్చినాము, ఇప్పటి వరకు స్పందించలేదు. 45 రోజుల్లో హామీ ఇచ్చారు కానీ హామీ లెక్కనే ఉంటుంది కానీ ప్రభుత్వానికి గిద్ద కూడా చిత్తశుద్ధి లేదు. అలాగే మన మరపడిగా ఉండాలి చిత్రాపురం వరకు కూడా రోడ్డు అధ్వానంగా ఉన్నది, దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఆ బ్రిడ్జిని కూడా హైట్ పెంచాలి, ఎందుకంటే రేపు పిల్లల్లో భవిష్యత్, ఎందుకంటే
నల్గొండ పట్టణంలో వినియోగదారుల మన్ననలు పొందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బెంగళూరు అయ్యంగారి బేకరీ మరియు స్వీట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చెందడంతో వ్యాపారపరంగా కూడా ముందుకు వెళ్తుందన్నారు. నల్గొండ పట్టణంలో వినియోగదారుల మన్ననలు పొందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బెంగళూరు అయ్యంగారి బేకరీ మరియు స్వీట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చెందడంతో వ్యాపార పరంగా కూడా ముందుకు వెళ్తుందన్నారు. కస్టమర్లకు కల్తీ లేని ఆహారాలను అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బేకరీ యజమాని ఆకాష్ గౌడ మాట్లాడుతూ తమ బేకరీ నందు అన్ని రకాల బేకరీ ఐటమ్స్, స్వీట్స్ నాణ్యమైన వస్తువులతో తయారు చేసినవి అమ్మకం చేయడం జరుగుతుందని అన్నారు. దానితో పాటు ప్రారంభ సందర్భంగా బేకరీ ఐటమ్స్పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అభి గౌడ తదితరులు పాల్గొన్నారు. రివ్యూ చెప్పండి. తినండి, రివ్యూ చెప్పండి. మాకు చాలా రివ్యూ చెప్పండి. తెలిసిన రావ టేస్ట్ చేద్దారా మెయిన్ అంటే మనది బర్త్డే కేక్ స్పెషల్స్ అంతా బెంగళూరు సిస్టమే. మన దగ్గర కుకింగ్ కానీ ఏదైనా కానీ మొత్తం బెంగళూరు సిస్టమే. అన్నీ ఎట్లానే ఉంటాయి. ఎట్లా అంటే మనం చూసి ఎవరైనా కానీ తీసుకోవాలా డైరెక్ట్గా. అట్లా ఉంటాయి మన దగ్గర. చూడండి, కావాలంటే వీడియో మీకు చూపిస్తాం. రస్మలై దోశ 50 రూపాయలు. ఇది బెంగళూరు స్పెషల్ రస్మలై. ఇది 50 రూపీస్ ఉంది. ఇవన్నీ కూల్ కేక్స్. హాఫ్ కేజీ వచ్చేసి 149 నుంచి స్టార్టర్స్ 149. కేజీ కూల్ కేక్ వచ్చేసి 349 స్టార్టర్స్. నార్మల్ కేక్ వచ్చేసి 249 కేజీ, 149 హాఫ్ కేజీ. మన దగ్గర పీస్ కేక్స్ అయితే చాలా వెరైటీ పీస్ కేక్స్ దొరుకుతాయి. అదే వచ్చేసి కేజీ 249 అంతే. ఇది వచ్చేసి హాఫ్ కేజీ. సేమ్ కూల్ కేక్ లాగానే ఉంటాయి. ఇది వచ్చేసి 149 అంతే. మన దగ్గర ఆల్ కేక్స్ అవైలబుల్గా ఉంటాయి. అప్పుడప్పుడే ఫ్రెష్గా చేసిస్తాం మన కాడ. ఆల్ కేక్స్ ఇక్కడ చూపించండి. మీరు కావాలంటే ఎన్ని రకాల కేకులు చూడొచ్చు. చూడండి, బ్లూబెర్రీ నార్మల్లో బ్లూబెర్రీ దొరుకుతుంది మన దగ్గర. బటర్ స్కాచ్ దొరుకుతుంది, వెనీలా దొరుకుతుంది, స్ట్రాబెర్రీ దొరుకుతుంది. ఆల్ వెరైటీస్ కేక్స్ నార్మల్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కూల్ కేక్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. 100 వెరైటీస్ అంటే నమ్మలేరు, అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. కూల్ కేక్స్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంటాయి సార్.
పీస్ కేక్ వచ్చేసి 2+1 ఆఫర్, 5 days ఆఫర్ ఉంది. ఇంకా మీరు ఎలాంటి కేక్ కావాలన్నా ఆర్డర్ ఇచ్చి మనం చేసిస్తాం. ఒక్క పీస్ నుంచి 1000 పీసుల దాకైనా చేసిస్తాం. ఇట్లాగే సేమ్ ఇక్కడ ఎట్లా ఉన్నాయో అట్లాగే చేసిస్తాం పీస్ కేక్. హెడ్లైన్స్ మరోసారి. స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా యాదాద్రిలో గిరి ప్రదక్షిణ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. డబ్బుల కోసం ప్రిన్సిపాల్ ను దారుణంగా హతమార్చిన 2 విద్యార్థులు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో సంచలనం సృష్టించిన టీచర్ మర్డర్ మిస్టరీ ఛేదించిన జిల్లా పోలీసులు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేసే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. 31న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయండి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు. వినియోగదారుల మన్ననలు పొందాలి. మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షనర్స్ ప్లాన్ గా మార్చారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ ఎదుట బాధితుడి ఆవేదన. గోదావరి జలాలు గూండాల మండలానికి అందించాలి. సాగునీటి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ధర్నా. వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవాలని తెలిపిన బండారు ప్రసాద్. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి సత్య న్యూస్ ఛానల్ కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.